బిగ్ బాస్ హౌస్ లోకి దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమెకి సెలబ్రిటీలకు మించిన సెలబ్రిటీ హోదా దక్కిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే సెలబ్రిటీలకి ఆల్రెడీ అందులో ఉన్న ఈ కామనర్స్ కి వీళ్ళందరికీ కూడా ఈమె ద్వారా కొన్ని హింట్లు ఇచ్చే ప్రయత్నం బిగ్ బాస్ చేశాడు. అందులో ఈమెకి కొంచెం ప్రయారిటీ ఎక్కువ. అంటే ఈమె ఏదో చెప్తుంది వాళ్ళందరూ వినాలి అన్న ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట ప్రతి సందర్భంలో. ఆమె రాగానే ఆమె నుంచి ఏవో తెలుసుకోవడానికి ఆమె చుట్టూ వీళ్ళు ఈగల్లా తిరగడము, లేకపోతే తర్వాత ఒక మేజర్ థింగ్ ఒకటి జరిగింది. వాళ్ళందరికీ అంటే 1 to 13 నెంబర్స్ ఇచ్చి పోడియంస్ లాగా అందులో వారి స్థానాల్ని అంటే ఈమె దృష్టిలో ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో ర్యాంకింగ్స్ ఇవ్వమని అడిగినప్పుడు లీస్ట్ నుంచి నేను ఫస్ట్ కి వెళ్తానని చెప్పింది. ఆ ప్రయారిటీ ఎలా ఉంది, ఆ నెంబర్స్ ఎలా ఇచ్చింది, ఎవరెవరికి ఏ కారణాలు చెప్పింది అనేది మాట్లాడతాను నేను ఈ వీడియోలో. సింపుల్ గా చెప్పుకుందామండి, ఎక్కువ ల్యాగ్ లేకుండా. నాకు కూడా పాయింట్స్, మేజర్ పాయింట్స్ ఏమున్నాయో అవి మాత్రమే గుర్తుపెట్టుకున్నా, మిగతా అంతా కూడా కొంచెం ల్యాగ్ గా ఉంటది కాబట్టి. దట్టు ఈ దివ్యకి పని చెప్పడం ఏంటంటే ఆమె అయితే బాగా మాట్లాడుతుంది కూడా, స్ట్రైట్ పాయింట్ చెప్తుంది. మిగతా ఇంకెవరన్నా వచ్చుంటే అంటే ఏ షాకిర్నో ఇంకొకరినో పంపించున్నా వాళ్ళందరూ కరెక్ట్ గా వాళ్ళ అభిప్రాయాల్ని కరెక్ట్ గా చెప్పలేకపోతుండే వాళ్ళేమో, కానీ ఈమె దివ్య కాబట్టి కరెక్ట్ గా చెప్పింది అనిపించింది. అండ్ ఆమె మాట్లాడిన దానికి కూడా ఎవరు పెద్దగా డినై చేయడము, మళ్ళీ దానికి ఆర్గ్యూ చేయడం లాంటివి అయితే ఎక్కువ జరగలేదు. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ 13 పొజిషన్ లో ఎవరు ఉంటారు